అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కొండపి పొన్నలూరు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో అధికారులందరూ సమన్వయంతో పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కోరారు. మండల కేంద్రమైన స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మంగళవారం డివిజన్ స్థాయి అధికారుల సమీక్ష సమావేశానికి సత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే పెట్టుబడులు సాధించడంలోనూ గ్రామాల అభివృద్ధిలోనూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ మంచి ఫలితాలు సాధించిందన్నారు. మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. గత 4 దఫాలుగా తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని దామచర్ల సత్య తెలిపారు. ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా చూడాలని, పారిశుద్ధ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై తప్పక చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు, మండవ ప్రసాద్, కరుణాకోటిరెడ్డి, పిల్లి వెంకటనారాయణ రెడ్డి, తహసీల్దార్ వి పుల్లారావు, ఎంపీడీఓ సుజాతతో పాటు అన్ని శాఖల అధికారులు, అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడు ఎక్కడున్నా నేను కానీ మన మంత్రి గారు కానీ మీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యాస. ఇక్కడ మీరు నమ్ముకొని మాకు 30 సంవత్సరాలుగా మమ్మల్ని నిండు మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు పనిచేసే తప్పన తప్పితే మాకు రెండో పనే లేదు. ఎక్కడున్నా విజయవాడలో ఉంటే నిన్న 15 మంది మంత్రులు కలవడం జరిగింది మన నియోజకవర్గ పనుల మీదే. నాకంటూ సొంత పని ఒకటి లేదు. నేను మన ఊరికో కానీ మన మండలానికో ఎక్కడ మన గ్రామానికి ఒక రోడ్డు వచ్చినా కానీ మన వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు ఆనందంగా ఉండాలని తప్పనిసరి పనిచేస్తా ఉన్నా. 4 సార్లు ఇక్కడ మన మంత్రి గారి ఎలక్షన్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఈ పదవి కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గుర్తించడం జరిగింది. పాదయాత్రప్పుడు లోకేష్ గారు ఇక్కడే ఈ మండలంలోనే మీ అందరి ముందు మనకి మాట ఇవ్వడం జరిగింది. సంగమేశ్వరం ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టు కూడా కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. చేశారా లేదా? వచ్చారు, చూశారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు కూడా మనం పూర్తి చేసుకొని మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లోకి వెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతిదీ ఏదైనా మనం చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే హౌసింగ్ కూడా, పాత ఇల్లులు కూడా డబ్బులు కూడా సంబంధిత అధికారి కూడా పాత మన గవర్నమెంట్లో చేసిన ఇల్లు కూడా డబ్బులు కూడా వస్తున్నాయని చెప్తా ఉన్నారు. పెండింగ్ ఏది ఉన్నా కూడా ఈ యొక్క ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం తప్పకుండా అన్ని సమీక్షించుకుందాం. ఇది అయిపోయినాక ఒక్కో గ్రామం నాయకులందరినీ కూర్చోబెట్టి, పంచాయతీ వాళ్ళందరినీ, సంబంధిత అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి మీ సమస్యలు ఈరోజు సాయంత్రం లోపు మొత్తం ప్రప్రదంగా నేను ఎప్పుడు కనపడినా ఎంఆర్ఓ గారికి ఒకటే చెప్తా, ఏ ఆఫీసర్ కనపడినా ఈ మండలం బాగా వెనకబడిన మండలం, అందరికంటే చివర ఉన్న మండలం, నేను కానీ మంత్రి గారు కానీ రావడానికి ఇబ్బంది అయినా మీరు అక్కడ ప్రజలు ఒక అర్జీ ఇచ్చారంటే దాన్ని త్వరగా పరిష్కరించమని పదే చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు రైతు వారి కుటుంబం, చాలా మంది ఇక్కడ డిపెండ్ అయి ఉంటారు ఈ మండలంలో. వాళ్ళు ఒంగోలు రావాలన్నా కూడా వాళ్ళకి సుమారు 70-80 కిలోమీటర్లు అవుతూ ఉంటుంది ఒక చిన్న పనికి. అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో తప్పకుండా అది ఫాస్ట్గా చేయమని కూడా నేను కోరుతా ఉన్నా. మీరు కూడా మెరుగైన సేవలు ఇంకా అందించాలి. ఎందుకంటే తొలి 6 నెలలు కూడా అయిపోయింది, మీకు సిస్టంలోకి రావాలి. గత పాలకులు చేసిన తప్పుదలు మేమైతే చెయ్యం, మీ మీద ఒత్తిడి పెట్టాం. వాళ్ళకి పోయిన గవర్నమెంట్లో మీరు ఏ విధంగా అవుట్ రేట్గా చేశారో అది కూడా మేము కోరుకుంటాం. న్యాయంగా మా వాళ్ళకి ఏ పని కావాలి. కొంతమంది రెవెన్యూ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి మండలంలో. పోయినసారి ఒక్కళ్ళకు కూడా ఒక పని కానివ్వకుండా అల్లాడిచ్చారు. అది ఈసారి మీరు వాళ్ళందరికీ న్యాయం చేయాలని కూడా నేను మీ అందరి తరఫున కూడా సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ మండలం అన్ని రోడ్లు కానీ పెండింగ్లో ఉన్న
డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి ఇంటికి కూడా జల్ జీవన్ మిషన్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో కూడా దానికి ప్రపోజల్స్ కూడా దాని మీద మనం పనిచేస్తూ ఉన్నాం. అలాగే మన పంచాయతీరాజ్ మంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని రోడ్లు వేసుకుందాం. రాబోయే రోజుల్లో ఈ మండలంలో కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ తోటి, అలాగే సంబంధిత ఎండిఓ గారు కూడా చెప్తా ఉన్నాం, ఈ కాంప్లెక్స్ కూడా మంచిది ఒకటి బిల్డింగ్లు కూడా మనం ఎస్టిమేట్లు వేసి చేయించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మొన్నే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా రెనోవేట్ చేయమని చెప్పాను. అలాగే ఇంకా ఏమన్నా ల్యాండ్స్ కనుక ఉంటే చెప్పండి. మంచి ఇండస్ట్రీస్ కూడా మన దగ్గరికి వచ్చే ఉన్నాయి. ఈ పవర్ ఇండస్ట్రీస్ కానీ సోలార్ కానీ వస్తాయి. మీరు దాని మీద ఒకసారి ఫోకస్ పెట్టి ఎంటీ ల్యాండ్స్ ఏమైనా ఉంటే మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఏమైనా ఉంటే చెప్తే మనం సోలార్ కానీ వాళ్ళకి చెప్పచ్చు. ఇంకా ఈ మండలంలో మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటాం. తప్పకుండా మీరందరూ భోజనం చేసుకొని వస్తే ఒక్కొక్క ఊళ్ళతోటి అన్నీ మాట్లాడి ఈరోజు సాయంత్రంలో మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను కూడా తెలియజేసుకుంటూ, నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఏ కష్టం వచ్చినా ముందుండే వ్యక్తి దామచల్ల సత్య అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు 35 సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాగే స్వామి గారిని ఇక్కడ 4 సార్లు మీరు ఎలక్షన్లో ఆయన పాల్గొనడం, 3 సార్లు